విషయంలో ఘనమైనది. దాని గురించి ఏం నేర్చుకున్నది ఉంది అని అనుకోవచ్చు. ఒకవేళ వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నారు కదా, ఏ వివాహం ఘనమైనది, ఎవరి వివాహం ఘనమైనది? ఒకవేళ ఇప్పుడు జరగబోయే వివాహం గురించి ఇషాకు సునీత నూతనంగా జతపరచబడబోతున్నారు కనుక వారిని అడిగామనుకోండి, మా వివాహం ఘనమైంది అంటారు. మీ కుటుంబ సభ్యుల వివాహం గురించి అడిగితే మీ వివాహం ఘనమైంది అంటారు. వీళ్ళంటే ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళ వివాహం ఏముంది, ఫలానా వారి వివాహం చాలా గొప్పగా జరిగింది, పెద్ద రిసార్ట్స్లో జరిగింది, కొన్ని వేల మంది వచ్చారు, ఎంతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చారు. వివాహానికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే వారు ధరించిన బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు చూస్తుంటే అదండి వివాహం అంటే. అక్కడ వివాహానికి వెళ్ళినప్పుడు వంటలు ఉండేరండి, అక్కడ వడ్డించిన వంటలు నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు, అది వివాహం అంటే, అది చాలా గొప్ప వివాహం అనేవారు కూడా లేకపోతే. ఎవరి వివాహం ఘనమైంది? కొన్ని మిమ్మల్ని అడిగితే మీ వివాహం ఘనమైంది అంటే, అవును మా వివాహం ఘనమైంది అంటారు. కోటీశ్వరులు అడిగితే వాళ్ళ వివాహం ఘనమైంది అంటారు. కోటికి గతి లేని వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా తిరుగుతుంటాయి. భిక్షాటన చేసేవారు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వారిని అడిగితే వాళ్ళ వివాహం ఘనమైంది అంటారు. ఎవరి వివాహం ఘనమైనట్టు? ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, లోకంలో చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఏ వివాహాన్ని ఘనమైన వివాహం అంటారు? ప్రియులారా, ఇస్సాకు సహోదరుడు అలాగే సహోదరి సునీత నూతనంగా జతపరచబడబోయే వారికి ఈ సందేశం చాలా అవసరం. బహుశా మీలో చాలా మంది పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, మీ పిల్లలకి మీరు పెళ్లి చేసి ఉండొచ్చు. మీ పెళ్ళి అయిపోయింది కనుక ఈ పెళ్లి యొక్క వివాహ సందేశం అనేది మీకు అవసరం అనిపించకపోవచ్చు, మీరు దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోకపోవచ్చు. కానీ ఈరోజు జతపరచబడబోయేటువంటి వీరికి జీవితం అంతా గుర్తుండాల్సినటువంటి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు పెళ్ళి అనేది ఎందుకు అవుతుంది అంటే, లోకంలో ఉన్న వాళ్ళని అడిగితే ఏం చెప్తారు తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పెద్దలు ఇంట్లో, వాళ్ళు ఏమనుకుంటారంటే పెళ్ళిళ్ళు వచ్చింది కనుక పెళ్లి చేయాలనుకుంటారు. చాలామంది ఈ కారణం చేత మాత్రమే పెళ్లి చేసుకుంటారు. పెళ్ళిళ్ళు వచ్చింది కనుక పెళ్లి చేయాలా? అమ్మాయి గురించి తల్లిదండ్రులు ఎప్పుడు బాధపడుతూ వయసు మీరింది అని అంటే పెళ్ళి అవ్వదేమో అని, అలా పెళ్ళిడికి వచ్చిన వెంటనే ఏదో విధంగా పెళ్లి చేసేయాలి, చేతులు దులిపేసుకోవాలనుకుంటుంటారు. అందుకే ఎదిగిన అమ్మాయి ఇంట్లో ఉండటము ఎద మీద కుంపటి వంటిది అంటుంటారు. ఏదో విధంగా పెళ్లి చేసేయాలనుకుంటుంటారు. అంటే వయసు వచ్చింది కనుక పెళ్లి చేయాలా? వయసు రాగానే పెళ్లి చేయటమేనా? ఇంకా పెళ్ళి అనేది వయసు వచ్చిన వాళ్ళకి చేయాలా? లోకము ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోండి. అమ్మాయి అనగానే ఏదో వయసు మీదకి రాగానే పెళ్లి చేయాలనుకోకండి. అసలు పెళ్ళి అన్నది అందుకొరకు చేయకూడదు. చాలామంది యువకులని చాలామంది అడుగుతుంటారు, ఒరే పప్పన్నం ఎప్పుడు పెడతావురా అంటుంటారు. పప్పన్నం ఎప్పుడు పెడతావు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళి పప్పు వండి అన్నం పెడతామని కాదు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటే పెళ్లిలో నువ్వు ఎప్పుడు పప్పన్నం పెడితే తినాలని ఉంది. అది విని 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 విసుకొచ్చి అందరూ పప్పన్నం అడుగుతున్నారు కనుక పెళ్లి చేసేసుకుంటే పోలా అని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా లేకపోతే. పురుషుడు ఇంట్లో అబ్బాయి ఎదుగుతున్నప్పుడు చెడు తిరుగుతున్నాడు అనుకో, తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వీడికి ముక్తాడు వేద్దాం ఎలా విధంగా, పెళ్లి చేస్తే వీడికి ముక్తాడు వేసినట్టు అవుతుందని పెళ్లి చేసేస్తున్నామని అనుకుంటుంటారు. అంటే వాడు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు కనుక ఆ చెడు తిరుగుళ్ళు ఆపాలంటే పెళ్లి చేయాలి. సరే, మీరన్న ప్రకారంగా ఒకవేళ చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు కనుక పెళ్లి చేశామని అనుకుంటే, పోనీ పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళైన తర్వాత చెడు తిరుగుళ్ళు ఆగిపోతాయా? ఆగవు. అది శరామాములే. అంటే ఆ కారణం చేత పెళ్లి చేయకూడదు. మరి పెళ్ళి అన్నది వయసు మీద వచ్చినప్పుడు చేసేది కాదు, అలాగని చెడు తిరుగులు తిరుగుతున్నాడని చేసేది కాదు. అసలు పెళ్ళి అనేది ఈ కారణాలతో చేసేది కాదు.
బాగా డబ్బు ఉంది కనుక జనాలను చూపించుకోవడానికి పెళ్లి చేయడం అనుకుని చేసేవాళ్ళు ఉంటారు. అలా కూడా కాదు. పెళ్ళి అనగానే అందరూ మెచ్చుకునేటట్టు చేయాలి అని చేసుకునే వాళ్ళు ఉంటారు. అది కూడా పెళ్లి కాదు. వైభవంగా చేయటం అని అంటే దాని అర్థము లక్షల మంది ఆ పెళ్లికి హాజరవ్వాలన్నది కాదు. అక్కడికి వచ్చిన వాళ్ళు బంగారు ఆభరణాలు ధరించుకొని మిదమిలా మెరిసిపోయేటట్టు ఉండాలన్నది కాదు. అలాగని ఎన్ని రకాల వంటలు వండి పెడుతున్నామన్నది కాదు. ఇవన్నీ అసలు పెళ్లికి సంబంధమే లేదు. ఎందుకంటే బైబిల్ చరిత్రలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఎలా జరిగిందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆదికాండము ప్రారంభ పుస్తకము, బైబిల్లో రాయబడినటువంటి ప్రారంభ పుస్తకం ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాడిద కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఉన్న దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడిన గనక నాని అనబడును. ఇదంతా జరిగిన వెంటనే పెళ్లి అవుతుంది చూడండి. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రక్కటెముకలు తీశాడట. తీసి ఆ ప్రక్కటెముకలను ఒక స్త్రీని నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడట. తీసుకుని వచ్చిన వెంటనే ఆదాము మేలుకున్నాడు. సరే, గాఢ నిద్రలోంచి మేలుకొని చూశాడు. ఒక ఆకారం కనపడింది. అప్పటి వరకు భూమి మీద మనుషులు ఎవరు లేరు, ఒక ఆదామే ఉన్నాడు. అసలు స్త్రీ అంటూ ఎవరు లేరు. అలా ఒక్కసారి ఆకారాన్ని చూసి నా ఎముకల్లో ఎముక, నా మాంసములు మాంసం, నా నుండే తీశారు అని ఆమె పేరు పెట్టాడు, నాని అని. పెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే 24వ వచనంలో పెళ్లి చేసేసాడంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉందురు. పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయిపోయింది. ఎలా పెళ్ళైంది? ఉంగరాలు మార్చుకున్నారా? లేదు. పోనీ తాళి కట్టారా? లేదు. ఆయా దేశాల్లో ఉన్న సాంప్రదాయాలే తప్ప పెళ్లి అనగానే ఏదో తాళి బొట్టు కట్టడం అనేది కాదు. అలాగనుకుంటే భారతదేశంలో సాంప్రదాయం అది. మీరు విదేశాల్లోకి వెళ్ళి చూస్తే తాళేం కట్టరు, ఉంగరాలే మార్చుకోరు. ఒక్కో ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది. వివాహం అనగానే ఈ విధంగానే చేసుకోవాలని రూలేం లేదు. అమెరికాలో వెళ్ళి చూశారనుకోండి, ఉంగరాలు మార్చుకుంటారు. అలాగంటే వివాహం కాదంటే అది వివాహమే. మరో దేశానికి వెళ్ళి చూస్తే మెడలో ఏదో గొలుసు వేస్తారు, సరిపోయింది. ఇంకా ఘోరంగా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే చింతకాలు తీసుకుని వచ్చి కొట్టుకుంటారట, అది కూడా వివాహమే. భార్య భర్తలు ఇద్దరు ఎంత ఎక్కువ కొట్టుకుంటే అంత మర్చిపోయాట. అంటే వివాహం అనగానే ఇలా జరగాలని లేదండి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, స్త్రీని దేవుడు తీసుకుని వచ్చి పురుషుడికి ఇచ్చాడు, అదే వివాహం. దీని అర్థం ఏంటంటే, పురుషునికి స్త్రీ ప్రదానం చేయబడుతుంది, బహుమతిగా ఇవ్వబడుతుంది. పురుషునికి స్త్రీ బహుమతిగా ఇవ్వబడే ప్రక్రియే పెళ్లి. అదే ఈరోజు జరగబోతుంది. ఇస్సాకు అనే సహోదరుడికి మరొక సహోదరుని, వీళ్ళిద్దరూ దేవుని పిల్లలే. అందుకే పెళ్లి పత్రికలు ఎలా రాస్తారో తెలుసా? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. ఎవరికి కుమారుడు, ఎవరికి కుమార్తె? వీళ్ళిద్దరూ. పెళ్లి పెళ్లి అనేటువంటి మాట తీసేది, కుమారుడు కుమార్తె. ఎవరి కుమారుడు, ఎవరి కుమార్తె? వీరు దేవునికి కుమారుడు, దేవునికి కుమార్తె. ఆదాము దేవునికి కుమారుడు, అవ్వమ్మ దేవునికి కుమార్తె. వారి వివాహం జరిగింది. అదేంటండి కుమారుడు కుమార్తెల వివాహం ఏంటి అని కొంచెం ఎఫెక్ట్గా అనిపిస్తుంది. కానీ నువ్వు అవునన్నా కాదన్నా వాస్తవం అదే. ఈరోజు మనకి టెక్నాలజీ అభివృద్ధి చెంది, శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత మూలాలోకి వెళ్ళి చూస్తే వివాహం అంటే ఏదో కాదు. ఒక కుమార్తెని ఒక కుమారుడికి బహుమానం ఇస్తున్నాడు. అంటే దేవుడు తన కుమారులకి తన కుమార్తెల్ని బహుమానం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? అసలు ఆయన యొక్క సంకల్పం ఏంటి? దేవుడు ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడండి దీని గురించి. పెళ్లి అనగానే అంగరంగ వైభవంగా ఆకాశం అంటే ఇటువంటి పెద్ద పందిరి వేసి చేయాలని అనుకుంటారు చూసారా? ఎవరు వేయరు. అబ్బమ్మ ఆదాముల పెళ్లి ఎలా జరిగింది? ఆకాశం అంత పందిరి వేశారా? లేదు. ఏమైనా తోరణాలు కట్టారా? లేదు. ఇవి మధ్యలో వచ్చిన ఆచారాలు. వీటిని చూసి పెళ్లిని చూడకండి. పెళ్లి అనగానే ఇది అనుకోకండి.
పెళ్లి అనగానే ఫలానా అన్న ఆలోచన చాలా మందిలో ఉండటం వల్ల పెళ్లి గురించి అవగాహన లేకుండా పోయింది. అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో తెలియకుండానే పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది, తెలియకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో దీని గురించి ఎవరు ఎదురు చూశారో మీకు తెలియాలి. ఈరోజు ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి. చాలా మంది చేతుల్లో బైబిల్ లేవు, అయినప్పటికీ బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనకు ఖచ్చితంగా అవసరం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? అసలు వివాహం అట అన్ని విషయాలు ఘనమైందట. ఎన్ని విషయాలు? భూమి మీద ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాలు. భూమి మీద ఎన్ని విషయాలు ఉన్నాయి? పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళకి పాఠ్య పుస్తకాలు ఇస్తారు. ఈసారి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాల్లో అలా పేజ్ ఓపెన్ చేసి స్టార్టింగ్ చూడండి, అక్కడ ఒక విషయ సూచిక అని రాసి ఉంటుంది. పిల్లల పుస్తకాల్లో చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. స్టార్టింగ్ లోనే విషయ సూచిక అంటారు. విషయము అంటే అర్థం ఏంటంటే ఇదిగో ఇది ఒక కార్యక్రమము, ఒక విషయము, ఒక భాగం గురించి మేము చెప్పబోతున్నాము. గుండె అడ్డుపోతా లేదా ఆకు గురించి, ఒక చెట్టు గురించి, పర్యావరణం గురించి, భూమి గురించి ఇలా విషయం చెప్పబోతున్నామంటారు. దేవుడు అన్నాడు లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి ప్రభు అంటే వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, సంపాదన ఉంది, మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్న అన్ని విషయాలే. ఇలా చాలా విషయాలు ఉన్నాయి నాయన. ఆటలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, ఇలా ఒకటి కాదు చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో మనిషి ఏ విషయం అయితే తెలుసుకున్నాడో, మనిషి ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలన్నిటిలో ఘనమైనది వివాహం నాయన. అంత ఘనమైనటువంటి వివాహాన్ని తెలుసుకోకుండానే చేసుకుంటే ఎలాగండి? చాలా మంది తెలుసుకోకుండానే చేసేసుకున్నారు. పాపం ఏదో తల్లిదండ్రులు వయసు వచ్చింది కనుక చేసేసారు. అమ్మాయికి తెలియకుండానే వివాహం అయిపోతుంది, తెలియకుండానే పిల్లలు కనేస్తుంది, తెలియకుండానే తన వయసు మీద పడిపోతుంది, తెలియకుండానే చనిపోతుంది, తెలియకుండానే పాతి పెట్టేస్తున్నారు. ఏం తెలియకుండానే పెళ్లి అయిపోతుంది. ఇలా ఏం తెలియకుండా మన పెళ్లి అవ్వకూడదండి. తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి. సరే ఇప్పటి వరకు అయిపోయిన పెళ్లిళ్ళు అయిపోయాయి, తర్వాత జరగబోయే పెళ్లిళ్ళ గురించి అయినా మన పిల్లలకు తెలియాలి. మన గర్భంలోంచి వచ్చే పిల్లలకైనా పెళ్లి యొక్క ఆ ఘనత ఏంటో తెలియాలి. ఎందుకు దేవుడు వివాహం అన్ని విషయాలు ఘనమైనది అన్నాడు చెప్పాలి వాళ్ళకి. స్కూల్కి పంపిస్తాం పిల్లల్ని. అమ్మ నేను ఎందుకు స్కూల్కి వెళ్ళాలంటే, ఒరే నాన్న నువ్వు ప్రయోజకుడు అవ్వాలా అంటావు, చెప్పి పంపిస్తున్నాం. ఎందుకు చేయాలో మాట్లాడవాడు, ఎందుకు చేయాలో చెప్తాం వాడికి. మరి పెళ్లి ఎందుకు చేసుకోవాలో చెప్పకుండానే తెలియకుండానే మరి వాళ్ళు చేసుకుంటే ఎలాగండి? మన పిల్లలు మోసపోరా? మనం మోసపోమా? అందుకే తెలియాలి. అలా తెలియాలనుకున్నటువంటి ఆ మాటలన్నింటినీ దేవుడు తెలిపాడండి లేఖనాల్లో. వివాహం ఎందుకు ఘనమైనదంటే రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం దయచేసి ఎవరైనా చదివి సహాయపడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు అవుటకు నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక అన్నాడు. అందులో ఒక మాట కనపడింది. దేవుడట విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు వారైతే దేవుడట నిరీక్షణకు కర్తట. యేసుక్రీస్తు వారి గురించి తెలుసు కదా. యేసుక్రీస్తు వారు ఎవరు? నిరీక్షణకు కర్త. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆదరణకర్త. మరి తండ్రి అయిన దేవుడు ఎవరట? నిరీక్షణకు కర్త. దాని అర్థం ఏంటి? నిరీక్షణకు కర్త అంటే అర్థం ఏంటంటే, మహా అయితే సహోదరుడు ఇస్సాకు, సహోదరి వీరిరువురు ఒక పెళ్లి గురించి ఎంతకాలం ఎదురు చూస్తారండి? ఏంటి మీరు ఇరువురు ఎంతకాలం ఎదురు చూస్తుంటారో వీళ్ళని అడిగామనుకోండి, వీళ్ళిద్దరు ఏమంటారు తెలుసా? ఒక 1 ఇయర్కి ఎదురు చూస్తున్నాం, ఒక 2 ఏళ్ళకి ఎదురు చూస్తున్నాం, ఒక 3 ఏళ్ళకి ఎదురు చూస్తున్నాం. అంత లేదంటే ఒక 2 నెలలు అయింది అని అనవచ్చు. వాళ్ళ నిరీక్షణ 2 నెలలు. పోనీ వీళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలకు పెళ్లి చేయాలని ఎంతకాలం ఎదురు చూస్తున్నారు? మహా అయితే సహోదరుని వయసును బట్టి 2 ఏళ్ళకి ఎదురు చూస్తున్నాము, మా బిడ్డకు పెళ్లి చేయాలి, పెద్దవాడు అవ్వాలా అంటారు.
సహోదరి తల్లిదండ్రులైనా అదే చెప్తారు, బంధుమిత్రులైనా అలాగే. పెళ్లి పత్రిక మీ దగ్గరకు వచ్చిన నాటి నుండి మీరు ఎదురు చూస్తున్నారు, పెళ్లి ఎలా అవుతుంది, పెళ్లి ఎలా అవుతుంది, అదే మీ నిరీక్షణ. కానీ దేవుడు ఎంతకాలంగా ఈ పెళ్లి గురించి ఎదురు చూస్తున్నాడో తెలుసా మీకు? దేవుడు ఎదురు చూస్తాడా? దేవునికి పెళ్లికి సంబంధం ఏంటనుకుంటున్నారా? అసలు ఈ పెళ్లి జరుగుతుందంటే, ఈ వివాహం ఘనమైనదిగా ఉంది అంటే దానికి కారణమే దేవుడే ఈ వివాహం గురించి ఎదురు చూస్తున్నాడు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఈ వివాహం గురించి దేవుడు, ఈ విశ్వం పుట్టి లోకం చెప్తుంది 1500 కోట్ల సంవత్సరాలైంది అంటున్నారు. శాస్త్రం చెప్పిన ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాలు అయితే, దేవుడు 1500 కోట్ల సంవత్సరాల కంటే ముందుగా వీళ్ళ పెళ్లి గురించి ఎదురు చూస్తున్నాడు. 1500 కోట్ల సంవత్సరాలప్పుడు వీళ్ళు ఉన్నారా? వీళ్ళిద్దరూ కూడా 1500 కోట్ల సంవత్సరాలప్పుడు ఎక్కడున్నారు తెలుసా? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం అంటే ఈరోజు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకి తెలుసో తెలీదు, పెళ్లికి వచ్చిన మీకు తెలుసో తెలీదు. వీళ్ళ చరిత్ర చాలా పెద్దది. ఎంత పెద్ద చరిత్ర అంటే, మోషే గారు ప్రార్థన చేస్తూ కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నారు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే పరలోకమందున్న దేవునిలో మోషే గారు ఉన్నారట. ఎప్పటి నుంచి ఉన్నారు? తరతరములుగా ఉన్నారట. అసలు భూమి మీదికి తరాలన్నవి రాకముందు, భూమి అన్నది చేయకముందు దేవుడిలో మోషే గారు ఉన్నారట. తరతరములుగా మాకు నివాస స్థలము మీరే. మాకు అని అన్నాడంటే నాకు అని ఒక్కడిని తీసుకోకూడదు. అంటే మోషే గారు ఒక్కరే దేవుళ్ళు లేరు, అందరూ ఉన్నారు ప్రభువా, మేమందరము మీలోనే ఉన్నాం ప్రభువా. ఈ రోజు పెళ్లికి హాజరైనటువంటి మీరందరూ కూడా దేవుళ్ళు ఉన్నారు తెలుసా? ఆ రోజు కనుక మీరు దేవుళ్ళు లేకపోతే అసలు ఈ భూమిని అడుగు పెట్టే వాళ్ళే కాదు, మీ వివాహం ఘనమైనదిగా ఎంచబడేదే కాదు. ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ వివాహంలో పాల్గొన్న మనం అందరము ఆ రోజు దేవుల్లో ఉన్నాము. ఈ రోజు జతపరచబడుతున్నటువంటి సహోదర సహోదరులు ఇరువురు కూడా దేవునిలో ఉన్నారు. ఆ దేవునిలో ఉన్నటువంటి వారి గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎలా ఎదురు చూశాడు తెలుసా? ఫస్ట్ భూమిని చేశాడు. అలా విశ్వాన్ని మొత్తాన్ని చేసి తన మాట చేత భూమిని చేసి ఆ భూమి మీద ఒక నరుని చేశాడు. ఆ నరుడే ఆదాము. ఆదామును చేసిన తర్వాత అపమ్మను చేశాడు. ఆ అపమ్మను ఆదామును ఒక్కరిని కలిపాడు. కలిపిన తర్వాత ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు అనమాట. వాళ్ళలో నుంచి ఇక పిల్లలు రావాలి. ఇప్పుడు నాలో ఉన్న పిల్లల్ని వీళ్ళలోకి పంపించాను. ఆదామును చేస్తున్నప్పుడు ఎలా చేశాడు తెలుసా? ఆదాముకు ఒక మట్టి దేహాన్ని నిర్మాణాన్ని తొడిగాడు. ఫస్ట్ ఒక బొమ్మను చేశాడు. ఆ బొమ్మను చేసిన తర్వాత ఆయన నాసికారంధ్రములు గుండా జీవాయన ఊదాడు. నేల మంటితో నరుని నిర్మించి అంటాడు ఆదికాండం 2:7 వచనంలో. ఒక నరుణ్ణి నిర్మించి ఆయన నాసికారంధ్రములలో జీవవాయున ఊదాడట. అంటే ఆదాములోనికి ఆదాము అనేటువంటి ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఆదాముతో పాటు మనల్ని కూడా ఆదాములోనికి పంపాడు. మనందరం కూడా ఆదాములోనే ఉన్నాం. మనందరం ఆదాములో ఉన్నాం అనటానికి గుర్తు ఏంటంటే, అబ్బమ్మను ఎలా చేశాడు తెలుసా? అబ్బమ్మను మళ్ళీ ఒక నిర్మాణం, ఒక బొమ్మను చేసి ఆమె నాసికారంధ్రాల కూడా జీవవాయువు మూడలేదు. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందే ఆయనలో ఉన్న ఆయన పిల్లలందరినీ ఆదాములోకి పంపించేశాడు. మళ్ళీ అబ్బమ్మ అక్కడ సెపరేట్ గా లేదు, ఆయనలో ఆదాములో ఉంది. ఆదాములో ఉన్న ఆమె బయటికి తీయాలా, అందుకే గాఢ నిద్ర కలిగి చేసి ప్రకటనకు నుంచి ఆమె బయటికి తీశాడు. అలా ప్రకటన ద్వారా అబ్బమ్మ నిర్మాణం జరిగింది. మరి వాళ్ళింట్లో నుంచి మిగతా పిల్లలు రావాలా, అందుకే అంటాడు అపోస్తుల కార్యములు 17:26 వచనంలో, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆయన రప్పించాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు రప్పించాడు. ఆయన అమెరికా వాళ్ళు, ఆయన ఆఫ్రికా వాళ్ళు, ఆయన ఏ దేశం వాళ్ళైనా, వాళ్ళ తెల్ల వాళ్ళైనా, నల్ల వాళ్ళైనా, చప్పటి ముక్కు వాళ్ళైనా, పొడుగాటి వాళ్ళైనా, పొట్టి వాళ్ళైనా, ఎవరైనా వాళ్ళ మొత్తం అందరిని ఒకరి నుంచే తీసుకొచ్చాడు. ఆ ఒక్కడే ఆదాము. అందరు ఆయనలో ఉన్నారు. అలా అందరూ మెల్లిమెల్లిగా వాళ్ళ వరుస క్రమంలో వస్తున్నారు. అలా ఈ రోజు ఈ భూమి మీదకి ఈ కాలంలో మనం వచ్చాం. ఈ రోజు కూడా కొందరు భూమి మీదకి వచ్చారు తెలుసా? ఒక రోజుకి ప్రపంచం మొత్తంలో 3,50,000 మంది భూమి మీదకి వస్తారు. 3,50,000 మంది తల్లులు గర్భవతులు కాబట్టి ఈ రోజు భూమి మీదకి పిల్లలు పంపించారు. అలా ఒక నిమిషానికి భూమి మీదకి ఎంతమంది వస్తారో తెలుసా? సుమారుగా 250 మందికి పైన ఒక్క నిమిషానికి పుడుతూనే ఉంటారు.
ప్రతి నిమిషం 250 మంది పుడుతుంటారు ప్రపంచం అంతా. వాళ్ళ వరుస క్రమంలో వస్తూనే ఉంటారు. వాళ్ళ వయసు పెరుగుతూనే ఉంటుంది. అలా పెరిగిన వాళ్ళు వివాహానికి సిద్ధమవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఇలా వీళ్ళిద్దరి గురించి ఎంతకాలం ఎదురు చూశాడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో చెబుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనములు ఎట్లనగా, తన ప్రియులందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటానికి మనలను ముందుగా ఎంత ముందుగా తెలుసా? కింద చెప్తాడు, జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అంటాడు. అంటే వీళ్ళిరువురిని కూడా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు ఎదురు చూస్తున్నాడు. అబ్బా, వీళ్ళ గురించి మనమైతే 1 సంవత్సరం నుంచి ఎదురు చూస్తాం. మేము లాస్ట్ ఇయర్ చాలా మంది పెళ్లిళ్ళు ఏర్పాటు చేసుకొని పెళ్లి చేసుకోలేకపోయారట. ఎందుకంటే కరోనా సీజన్ వల్ల పెళ్లి జరగలేవట. 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నామండి అని అన్నారు. మహా అయితే మీ ఎదురు చూపు, మీ నిరీక్షణ 1 సంవత్సరమే. కానీ దేవుడు కోటాను కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ నూతనంగా ఈ రోజు జతపరచబడబోయేటువంటి దంపతుల గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందు గురించే ఈ వివాహం చాలా ఘనమైనది. ఎంత ఘనమైనదంటే నేను కోటాను కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. అందుకొరకు ఇది గొప్పది. ప్రభా, అసలు పెళ్లి ఎందుకు చేయాలనుకున్నారు ప్రభా? మీరు వాళ్ళిద్దరిని ఏక శరీరంగా ఎందుకు మార్చాలనుకున్నారు ప్రభా అని అంటే, దేవుడు ఒక విషయం చెప్పాడండి లేఖనాల్లో. అదేంటో తెలుసా? చెల్లి సునీత అనే చెల్లినట దేవుడు తమ్ముడు ఇస్సాకుకి బహుమానం చేస్తున్నాడట, ప్రదానం చేశాడట. భార్య యెహోవా ఇచ్చు బహుమానం ఇస్తున్నాడట. ఇలా ఇస్తూ ఆయన నేను ఒక కారణం చేతిస్తున్నాను అన్నాడట. ఏంటి ప్రభు ఆ కారణం అంటే, నీకు ఈ అమ్మాయి సాటి అయిన పని చేయాలని ఇస్తున్నాను అన్నాడట. ఫస్ట్ అమ్మమ్మ గురించి అదే చెప్పాడండి లేఖనాల్లో. మీరు చూస్తే ఆదికాండం 1వ అధ్యాయములో, ఆదికాండము క్షమించండి 2వ అధ్యాయము 18వ వచనంలో అమ్మమ్మ అనే ఆమె అప్పటికి ఇంకా ఉన్నది లేదు. ఆమె ఇవ్వబోయే ముందు దేవుడు ఏమనుకుంటున్నాడంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదు అనుకున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడట? సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటి? సాటి అయిన సహాయం అంటే తమ్ముడు ఇస్సాకు ఏ పని అయితే చేస్తాడో ఆ పనిలో ఆమె సాటి అయిన సహాయంగా ఉండాలట. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, బైబిల్ చదివి బైబిల్లో దేవుడు పురుషులను గొప్ప వాళ్ళగా చేశాడు, స్త్రీలను చాలా చిన్నగా చేశాడు, చిన్న చూపు చూశాడు. అలా ఎప్పుడు అనుకోకండి. స్త్రీని పురుషునికి సాటి అయిన సహకారిగా చేశాడంటే దాని అర్థం ఏంటంటే, సహోదరుడు ఇస్సాకు ఏ పని అయితే చేస్తాడో అంత పని చేయగల సామర్థ్యము సహోదరికి ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు నేను పెడుతున్నానండి. కరోనా టైంలో చాలా మంది భర్తలకి కరోనా వైరస్ వచ్చి సోకి వాళ్ళు బెడ్ మీద పడితే ఎవరు వాళ్ళ దగ్గర రావట్లేదట. అని కుటుంబ సభ్యులందరూ వదిలేసి వెళ్ళిపోతున్న భార్యలు మాత్రమట, ఏమైనా పర్వాలేదండి, నాకు కరోనా వైరస్ సోకినా పర్వాలేదని ఆమె వచ్చి సపోర్ట్ చేస్తుందట. అప్పుడు అనిపించిందండి, సాటి అయిన సహకారం అంటే ఇదేనా? అంటే ఇద్దరు ఒకరికి ఒకరు చేసుకోవాల్సి ఉందా? అలాగని మరి సహోదరుడు ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఒక 50,000 సంపాదిస్తున్నాడు అనుకోండి సహోదరుడు. మరి ఇప్పుడు ఈమె కూడా మళ్ళీ ఇంకొక 50,000 సంపాదించి నేను కూడా సమానంగా సంపాదించాను అని చెప్పాలా? మరి చాలా సందర్భాల్లో భర్త మాత్రమే ఉద్యోగం చేస్తుంటాడు, భార్య చేయదు. ఇంకా కొన్ని సందర్భాల్లో భార్య మాత్రమే ఉద్యోగం చేస్తుంటే భర్త చేయడు. మరి అలాగైతే సాటి అయిన సహాయం ఉండదు కదండి. మరి కొన్ని సందర్భాల్లో భర్త వైపు ఉన్నటువంటి వారికి బాగా ఆస్తులు ఉంటాయి, అమ్మాయి వైపు ఉన్నటువంటి వారికి ఆస్తులు ఉండవు. మరి అక్కడ సమానత్వం ఉండదు కదండి, ఆస్తి విషయంలో సహకారిగా ఉండదు కదండి. కొన్ని అలాగే ఇద్దరు ఓకే అయితుంటారా అంటే హైట్ కూడా తేడానే ఉంటుంది. ఎప్పుడు అమ్మాయి హైట్ తక్కువ ఉంటుంది, అబ్బాయి అయితే ఎక్కువ ఉంటుంది. మరి ఏదో ఒక సందర్భంలో తప్ప. మరి అలాగుంటే ఎలాగండి? ఇద్దరు సమానంగా ఉండరు కదండి, సాటి అవ్వదు కదండి. అసలు అమ్మాయి గురించి బైబిల్లోనే ఉంది, ఆ అమ్మాయి బలహీనమైన ఘట్టంగా చేయబడిందని ఉంది కదండి. ఆయన అంత పని ఆమె ఎలా చేయగలదండి అని అనుకుంటున్నారా? ప్రియులారా,
లోకములో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి ఆ మాట చెప్పలేదు, లోకంలో ఉన్న ఆస్తుల గురించి ఆ మాట చెప్పలేదు, లోకంలో ఉన్నటువంటి వారి భాష పరిజ్ఞానం గురించి చెప్పలేదు. కొందరు ఎక్కువ భాషలు మాట్లాడతారు, కొందరు తక్కువ భాషలు మాట్లాడతారు, కొందరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతుంటే కొందరికి అసలు ఇంగ్లీష్ ముక్కలు రావు, అలా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే కొందరికి చదివేరు. అసలు ఇలాంటి తారతమ్యాల గురించి చెప్పలేదు. అసలు సాటి అయిన సహకారి అంటే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి బాగా డబ్బులు సంపాదించుకోవాలన్నది కాదు. వీళ్ళిద్దరు కలిసి సాటి అయిన సహకారులుగా ఉండటం అంటే లోకంలో ఆస్తులు కూడా కట్టుకోవాలన్నది కాదు. వీళ్ళిద్దరు కలిసి చేసే పని ఒకే ఒక పని ఉంది, అది ప్రపంచంలో ఎవ్వరు చేయలేరు, వీళ్ళిద్దరే చేయగలరు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేయగలరు తెలుసా? వీళ్ళిద్దరు కలిసి 1 సంవత్సరం తర్వాత దేవునికి ఒక బిడ్డను కలిగిపోగలరు. ఇది మాత్రమే వీళ్ళిద్దరు కలిసి చేయగలరండి. అలాగని అనారోగ్యం వచ్చింది అనుకోండి, అబ్బాయికి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తే నర్సులు కూడా సేవ చేస్తారు, అప్పుడు భార్య అవసరం లేదు. ఒకవేళ భార్యకి అనారోగ్యం వచ్చింది అనుకోండి, భర్త లేకుండా కూడా ఆరోగ్యం తెచ్చుకుంటున్న వాళ్ళు లేరా లోకంలో? ఉన్నారు. అలాగని ఆరోగ్యం చెడిపోయినప్పుడు వాళ్ళ అవసరం ఉంటుంది అనుకోకండి, అవసరం ఉంటుంది, అక్కడ సహకారిగా ఉంటావు. కానీ దానికంటే ప్రాముఖ్యమైన ఒకటి ఉంది. అమ్మాయి బాగా చక్కగా భోజనాలు వండి పెడతారు, ఇంట్లో భార్య లేనప్పుడు హోటల్లో తింటాడు, హోటల్లో కూడా వండి పెడతారు. అలాగని హోటల్లో కూడా సాటి అయిన సహకారులా మనకి? కాదు. లోకముల్లో బట్టలు ఉతకడానికే భార్య అనుకుంటున్నారు చాలా మంది, వంటొండి పెట్టడానికే భార్య అనుకుంటున్నారు చాలా మంది. ఏంటి వంటొండి పెట్టడానికి బట్టలు ఉతకడానికి అనుకోకండి, వాషింగ్ మిషన్ ఉంది బట్టలు ఉతకడానికి. అప్పుడు వాషింగ్ మిషన్ ఏమైనా భార్య అవుతుందా? అవ్వదు. కనుక ప్రియులారా, ఇవేమి పనులు చేయడానికి అనుకోకండి. అమ్మయ్య మంచి ప్రసంగం చెప్పాడన్నా, ఇక పెళ్ళైన తర్వాత నేను బట్టలే ఉతుకని అనుకోకూడదని, అసలు వంటలే వండని అనుకోకూడదు. మరి భర్తగా అయినా చేసుకోబోతున్నాను, అమ్మయ్య ఆరోగ్యం ఒకవేళ చెడిపోతే, నా భార్య ఆరోగ్యం చెడిపోతే నరసమ్మ వదిలేసి నేను ఇంట్లో వచ్చి పడుకోవచ్చులే అనుకోకూడదు. ఇరువురిని ఒకరిని ఒకరు జాగ్రత్తగా ప్రేమ కలిగి ఒకరినొకరు సంరక్షించుకుంటూ ఉంటూనే వాళ్ళిద్దరూ కలిసి చేయాల్సింది ఏంటంటే దేవునికి పిల్లల్ని కనివ్వాలి. అందుకొరకు సాటి అయిన సహకారి. ఇప్పుడు అబ్బాయి ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఆయన పిల్లల్ని కనలేడు. అమ్మాయి ఒక్కటే ఉందనుకోండి, ఆమె పిల్లల్ని కనలేదు. వీరిద్దరు సాటి అయిన సహకారులుగా ఒకరికి ఒకరు సహకారిగా ఉంటే వాళ్ళ గర్భాల గుంట పిల్లలు రావాలి. అందుకొరకు దేవుడు కోటాను కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. అందుకొరకు వీళ్ళ వివాహము ఘనమైంది. భోజనాలే పెట్టారో వాళ్ళ ఇష్టం, వాళ్ళకున్న దాంట్లో పెడతారు. ఏ ప్రాంతంలో వివాహం చేసుకుంటున్నారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి చేసుకుంటారు. అలాగని చాలా మంది పెళ్లిళ్ళకి వెళ్తే ఏంటి వెండిని బహుమతిగా ఇస్తారట, బంగారాన్ని బహుమతిగా ఇస్తారట. అలాగే నా వివాహం ఘనమైందంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చేశారు. చాలా మంది పెళ్లిళ్ళకి వస్తున్నప్పుడు వీళ్ళు బహుమానాలు ఇస్తుంటారు వచ్చిన వాళ్ళు, కానీ కొన్ని పెళ్లిళ్ళు ఎలా ఉంటాయంటే పెళ్లికి వచ్చిన వాళ్ళకే బహుమానాలు ఇస్తుంటారు. అది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. పెళ్లి ఏ విధంగా చేసుకుంటున్నామన్నది కాదు, ఎన్ని ఆహార పదార్థాలు పెట్టామన్నది కాదు, ఏ రిసార్ట్లో చేసామన్నది కాదు, ఏ స్థలంలో చేసామన్నది కాదు, అసలు ఇవేమి సంబంధం లేనివి. పెళ్లికి ఎలాంటి దుస్తులు ధరించామన్నది కానే కాదు. వివాహం ఎందుకు ఘనమైనదంటే పరలోకమందున్న దేవుడు కోటాను కోట్ల సంవత్సరాలుగా భూమి మీద ఉన్న మనిషి కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు. కళ్ళు కాయలు కాసినట్టుగా నాకు పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎలా ఉండాలంటే ఆయన వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఇంతే నా ఆకాంక్ష, ఇదే నా ఆకాంక్ష. పెళ్లి మీరు ఎలా చేసుకుంటున్నారన్నది కాదు నాయన, ఆ పెళ్లి తర్వాత మీరు ఎలా నా కోరిక తీరుస్తారన్నదే నా ఆకాంక్ష. అందుకే మీకా గ్రంథం చెప్పాడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. మీకా గ్రంథం ముగించేస్తాను. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి ప్రియులారా. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును అనుకుంటున్నాడట భక్తుడు. నేను ఏం తీసుకుని వచ్చి దేవుని దర్శించాలి అనుకుంటున్నాడట. అనుకొని ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించునా. దహన బలు ఏమైనా అర్పించాలా, దూడల్ని ఏమైనా అర్పించాలా అనుకున్నాడట. అనుకొని మళ్ళీ అంటున్నాడు, ఇది కాకుండా వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయన కొరకు సంతోషము కలగజేస్తాయా? ఇదేమైనా నేను ఇవ్వాలనుకున్నానా? అలా ఇదేమైనా దేవునికి సంతోషాన్ని కలగజేస్తాయా? అసలు నదిలోనే మొత్తం నదిలోనే విస్తారంగా నూనె పారుతుంది అనుకోండి,
అది ఆ తైలం పారుతుంది అనుకోండి, అది మామూలు విషయమా? ఆ నదిలోనే మంచి సెంటు పారుతుంది అనుకోండి, అది మామూలు విషయమా? నీళ్లు పారడమే గొప్ప. అలాంటి ఆ సెంటుని, అలాంటి నూనెని నేను ఏమైనా దేవుడికి ఇస్తే దేవుడికి ఏమైనా సంతోషం అంటే లేదు. గొర్రెలు ఇస్తే దేవుడికి సంతోషమా? లేదు. అలాగని పొట్టేలు ఇస్తే దేవుడికి సంతోషమా? అక్కడా లేదు. అలాగని ఏమిస్తే సంతోషం? ఆయనకి ఏమిస్తే సంతోషం కనగట్లేదట. చెబుతున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. ఇవన్నీ ఏమి ఇవ్వాలి? అలాగని గర్భఫలాన్ని ఏమైనా ఆయన కోరుకుంటున్నాడంటే, అబ్రహాము నీకు లేక కుమారుని ఇచ్చాను, నీ కుమారుని నాకు బలిగా అర్పించానంటే ఏమన్నాడండి? వెంటనే అబ్రహాం మాట్లాడకుండా ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళాడు. మరి అలాగని అర్పించేసేనైనా ముగ్గురు కింద నరికి నాకు ఇచ్చే అన్నాడా? వద్దు, ఆయన నీ మనసు నేను చూశాను, నీకు ఇచ్చినట్టే నీ కుమారుని బలి అర్పించొద్దు అన్నాడు. అంటే బలి అర్పించడం కూడా దేవుడికి ఇష్టం లేదట. జంతువుల బలి ఇష్టం లేదు, పక్షుల బలి ఇష్టం లేదు. అసలు చెప్పాలంటే ఒక మనిషి కూడా ఆయన కళ్ళ ముందు ముక్కలుగా బలైపోతుంటే కూడా ఆయనకి ఇష్టం లేదట. ఏమి ఇష్టం ప్రభువా మీకంటే చెప్పాడండి. ఏమి ఇష్టమట? మనుషుడా, ఏది ఉత్తమమో, ఏది నీకు తెలియజేయబడినది తెలుసు కదా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకుంటాయి, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయం కావాలట ఆయనకి. మనిషి నుంచి న్యాయాన్ని కోరుకుంటున్నాడట. ఏంటా న్యాయం? ఆయన 500 అవయవాలు నీకు ఇచ్చాను. పురుషుడికి 500 అవయవాలు ఇచ్చాను, స్త్రీకి 500 అవయవాలు ఇచ్చాను. ఈ 500 అవయవాలు నేను తల్లి గర్భంలో, మీ తల్లుల గర్భాలు కష్టపడి నిర్మాణం చేసి మీకు ఇచ్చాను కదా. ఆ నిర్మాణంతో మరొక నిర్మాణాన్ని నాకు ఇవ్వండి, మరొక బిడ్డను నాకు కనిపండి, మరొక బిడ్డను కనిపండి. అలా పిల్లల్ని నాకు కనిస్తే ఆ పిల్లల్ని చూసి నేను ముచ్చుకోవాలనుకుంటున్నాను. ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, క్రూరులు, మూర్ఖులు, గర్వాంగులు, సజ్జన ద్వేషులు, ఇలాంటి వాళ్ళైతే నాకు ఆనందం లేదు నాయన. ఎలాంటి వాళ్ళు అయితే ఆనందం అంటే న్యాయంగా ఉండే వాళ్ళు కావాలి. ఎలా న్యాయంగా? నేను న్యాయవంతుడును, నా పిల్లలు న్యాయవంతులే. ఈ లోకము నేను మీకు ఇవ్వగా మీరు అనుభవిస్తున్నారు. ఈ లోకాన్ని వదిలిపోతున్నప్పుడు కూడా ఈ లోకము నాది కాదు అనుకునే వాళ్ళు నాకు కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం నాది అనుకునేవాడు నాకు వద్దు. ఈ లోకంలో వెండి, ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలు, ఇవి ఏవి కూడా నావి కాదు, ఇవి శాశ్వతం కాదు, ఇవి దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్తున్నాడు. ఇదిగో లోకానికి దేవుడే నన్ను పంపాడు, మళ్ళీ నన్ను దేవుడే తీసుకెళ్ళిపోతున్నాడని ఈ లోకం మీద ఆశ లేకుండా ఎవరైతే పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకుతారో అలాంటి వాళ్ళని నాకు కనిపండి. అలాంటి వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నాడు. అందుకొరకే వివాహం ఘనమైంది అన్నాడు. ఆ వివాహం ద్వారా దేవునికి పిల్లలు రాబోతున్నారు. వీళ్ళ వివాహం ద్వారా 1 సంవత్సరంలో పిల్లలు ఆయన ఇవ్వబోతున్నాడు. అందుకే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. నేనే ఇస్తాను పిల్లల్ని, వాళ్ళ కానీ నాకు ఇవ్వండి, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే పుట్టినప్పుడు పిల్లలు ఎలా ఉంటారు చూడండి, వాళ్ళు ఏ పాపము పరిశుద్ధులుగా వస్తారు. వచ్చిన వాళ్ళు తర్వాత కాలంలో ఎలా మారుతున్నారు చూడండి. క్రూరులు, మూర్ఖులు, గర్వాంగులు, సజ్జన ద్వేషులు, ఎంత భయంకరంగా పాపాలు చేయాలో అంత భయంకరంగా చేస్తున్నారు. అలా పిల్లలు మీ గర్భంలోంచి వచ్చిన వాళ్ళు భయంకరమైన పాపాలు చేసి ఒకవేళ ఈ లోకంలో బ్రతుకుతుంటే మీ వివాహము ఘనమైనది కాదు. మీ వివాహం ఘనమైనది కాదప్పుడు. మీ వివాహం ఎప్పుడు ఘనమైందో తెలుసా? మీ వివాహము దేవుడు కోరుకుంటున్నట్టుగా, ఇంతే కదా నా ఆశ, నా కొరకు మీరే కావాలి, న్యాయంగా కావాలి, నేనే ఇస్తున్న గర్భఫలాన్ని తిరిగి నాకు ఇచ్చేవారు కావాలి. అలాంటి పిల్లల్ని, పరిశుద్ధులను, నిర్దోషులను మీరు తయారు చేయండి. అప్పుడు మీ వివాహం ఘనమైంది. అంతేనైనా ఇంతే నా ఆకాంక్ష. అందుకొరకు పెళ్లి చేసుకోవాలండి. ఇది తెలుసుకోకుండా ఎవరు పెళ్లి చేసుకున్నా మీరు దేవుని ఆకాంక్ష నెరవేర్చే వాళ్ళగా ఉంటారు. మీ వల్ల దేవునికి బాధ, మీ వల్ల ఆవేదన. అందుకే మీరు మీ పిల్లలకు పెళ్లి చేసే ముందు ఈ విషయాలు చెప్పండి. నాయన, నీ పెళ్లి మేము ఎందుకు చేస్తున్నాం తెలుసా? నీకు వయసు వచ్చిందని మేము చేయట్లేదు నాయన. నీవు దేవుని ఆకాంక్ష నెరవేర్చాల్సిన వాడి, నువ్వు దేవుని కోరిక నెరవేర్చాల్సిన వాడి. నీ వలన నీ గర్భంలో నుంచి పిల్లలు రావాలి. నీకు దేవుడు పిల్లలు ఇవ్వబోతున్నాడు, అందుకే నీకు పెళ్లి చేస్తున్నాము, అమ్మాయికి అబ్బాయికి. ఇది చెప్పండి. అలా చెప్పి అలా నీకు ఇచ్చిన పిల్లల్ని దేవుని కొరకు నువ్వు చక్కగా పెంచాలి నాయన. అప్పుడే దేవుని ఆకాంక్ష నెరవేరుతుంది అని మీరు చెబితే అప్పుడు వారి వివాహం ఘనమైనది. అలా వాళ్ళు నెరవేర్చినప్పుడే వారి వివాహం ఘనమైనది. లేదంటారా?
ఖచ్చితంగా లోకపు మాయలు పడి లోకములో ఉన్నట్టుగా లోకములో అన్యులు, లోకములో దేవుణ్ణి ఎరగని వాళ్ళు, నాస్తికులు, హేతువాదులు, మతోన్మాదులు పిచ్చి పిచ్చిగా ఎలాగైతే మానవులు కల్పించిన పద్ధతుల్లో పెళ్లిళ్ళు చేసుకుంటూ పాపానికి గురైపోతున్నారో, పాపం చేసి దేవునికి ఆవేదన కలుగజేస్తున్నారో, అలాంటి వారి జాబితాల్లోనికి మీరు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కనుక అలాంటి వారితో మీరు ఎవ్వరు ఉండకూడదని దేవుని ఆకాంక్ష ఇంతే అని తెలియజేయడానికి నేను ఆనందిస్తూ ఈ మాటలు మీ వినికిడిలో ఫలాన్నిచ్చేదిగా ఉండాలని నేడు నూతనంగా జతపరచబడబోతున్నటువంటి సహోదర సహోదరులు ఇద్దరికి నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నా మాట ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. దయగల దేవా, కృపగల మా తండ్రి, మీ అనాది కాల సంకల్పములో మీ పిల్లలను భూమి మీదకి మీరు ఎందుకు పంపిస్తున్నారో మీ పిల్లల ముందు కొన్ని విషయాలు తెలియజెప్పాను తండ్రి. మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినటువంటి మీ పిల్లలు మీ ఆశను నెరవేర్చేవారుగా, మీ సంకల్పాన్ని నెరవేర్చేవారిగా, మీ కోరికను మీ ఆకాంక్షను నెరవేర్చేవారిగా మీ పిల్లలు ఉండాలని మీ మాటలు చెప్పాను తండ్రి. విన్నారు దేవా, విన్న మాటలు విని విడిచిపెట్టే వారిగా కాక వారి వినికిడులు ఫలాలు తెచ్చే మాటలుగా ఉంటున్నట్లు వారి మనసులో ఈ మాటను భద్రం చేసుకున్నట్టుకు మీ పిల్లల మనోనేత్రములు వెలిగించమని ప్రాధేయపడుతూ వివాహానికి విచ్చేసిన పిల్లలు మీ పిల్లలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని తర్వాత జరిగేటువంటి మిగతా కార్యక్రమాంతట్లో మీ తోడు మీ కాపుదలని సన్నిధించి నడిపించమని కోరుతూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనని సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. క్రీస్తు వివాహ పరమార్థము చక్కగా ప్రకటించబడింది. మరి ఈ విలువలతో వివాహం చేసి దేవుని మహిమపరుస్తాము. ఈ విలువలు లేకుండా దేవునికి అవమానాన్ని, బాధను మిగిలిస్తాము, నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఉన్నాము. కనుక ప్రియమైన దేవుని వల్ల ఇంత మంచి వాక్యాన్ని అందించిన దైవజనుడు మాణిక్యరావు గారికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తాం. ప్రియమైన దేవుని వల్ల 10 నిమిషాల్లో వివాహ కార్యక్రమాన్ని ముగించబడుతుంది కనుక మీరు సహకరించినట్లు త్వరగా ముగించబడుతుంది. ఈ వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి దైవజనులు మరి జైలు సార్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. వివాహ కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని అనాది సంకల్పంలో భాగంగా 2 కుటుంబాలుగా ఉన్నవారు ఒక కుటుంబంగా చేయబడి తన అనాది సంకల్పంలో భాగంగా ఈ భూమి మీద పరలోకపు తండ్రి చిత్రాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి వివాహం ఏర్పాటు. ఆ వివాహమే అన్ని విషయంలో ఘనమైంది. ఎవరికి ఘనమైంది, ఎప్పుడు ఘనమైంది, ఎలా ఘనమైంది అనే విషయాలు సవివరంగా మనకు అర్థమయ్యే విధంగా దేవుడు తన దాసులను మరుగుపరిచి చక్కటి సందేశాన్ని నూతనంగా జతపరచబడుతున్న బిడ్డలకు చేరుకుని వచ్చిన వారికి అవసరమైన తన మాటలు చక్కగా తన దాసుల ద్వారా వినిపించినందుకు మరి దైవజనులు మాణిక్యరావు గారికి సభ తరఫున మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ సందర్భంలో కనిష్ట పుత్రుడు ఇస్సాకు, అదేవిధంగా సునీతమ్మ వీరిరువురు జతపరచబడటానికి కృప చూపిన దేవుణ్ణి బట్టి వీరిద్దరి వివాహం చేయటానికి సమయాన్ని నాకు అనుకూలపరిచిన దేవుడికి మొట్టమొదటిసారిగా
నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఆ ప్రశ్నకు సమాధానాన్ని మీ నుండి వచ్చిన తర్వాత నూతనంగా జతపరచబడటానికి వీరిరువురి పక్షాన మీ అందరికీ విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో నూతనంగా జతపరచబడటానికి యవనస్తుడు ఇస్సాకు, యవనస్తురాలు సునీత ఇరువురు జతపరచబడకూడదు అని ఏదైనా మీకు తెలిసి ఉన్న ఎడల ఇప్పుడే వెల్లడిపరచాల్సిందిగా ప్రభు నామాన మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి సంఘంలో మొదటి ప్రకటన, రెండవ ప్రకటన, మూడవ ప్రకటన ఆల్రెడీగా జరిగింది కనుక చివరిసారిగా చేరికూడి వచ్చిన మీ అందరినీ ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఆదోని మహాపట్నంలో రాయనగర్ వాస్తవ్యులు, అదేవిధంగా మంత్రాలయం తాలూకా మండలం మాధవరం వాస్తవ్యులు, మరి పెద్ద లోకేశప్ప గారి కుమార్తె సునీతమ్మ, అదేవిధంగా లోదరయ్య గారి కుమారుడు ఇస్సాకు ఇరువురు జతపరచబడకూడదు అని బలమైన ఏది ఏదైనా మీకు తెలిసిన ఎడల ఇప్పుడే వెల్లడిపరచాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి వీరిద్దరి వివాహం జరగటకు మీ అందరికీ ఇష్టమన్నవారు మీరు మీ చేతులు ఎత్తి చూపెట్టాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అమ్మా, మీకు ఇష్టమేనా? మీ అందరి ఇష్టాన్ని బట్టి మరి సందర్భంలో మీరు వివాహం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాము. కాబట్టి సునీతమ్మ, ఇస్సాకు వీరిరువురు ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకోవడానికి సిద్ధపడదాం. ముందుకు రండి. ఈ సందర్భంలో ఇస్సాకు ఎదుగుతున్న యవనస్తురాలు సునీతను వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. సరే, సందర్భంలో సునీతమ్మ ఎదుగుతున్న యవనస్తుడు ఇస్సాకును వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇద్దరి ఇష్టాన్ని వ్యక్తపరిచారు. చప్పట్లతో అభినందిద్దాం. అమ్మా, చప్పట్లతో అభినందిద్దాం. ఈ సందర్భంలో ఇస్సాకు, నీవు స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? సమ్మతించు. అదేవిధంగా సునీతమ్మ, నీవు పురుషుని భర్తగాను స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గములను జీవించను. మంచిది, జీవించదని ఇద్దరు నోటి మాటతో చెప్పగలిగారు. చప్పట్లతో అభినందిద్దాం. త్వరగా ముగించుకోవడానికి సిద్ధపడదాం. సరే, ఈ సందర్భంలో మరి వారిద్దరి ఇష్టాన్ని వ్యక్తపరిచారు కనుక పేరెంట్స్, పెళ్లి కుమారుడి తరఫున పెద్దలు, అదేవిధంగా పెళ్లి కుమార్తె యొక్క పెద్దలు వచ్చి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుడి తరఫున తండ్రి గారు, పెళ్లి కుమార్తె తరఫున పేరెంట్స్ తండ్రి గారు ముందుకు వచ్చినట్లయితే త్వరగా ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగింపు చేసుకుందాం. పెద్దలో ఇష్టపడ్డారా? జయరాజు గారు. లోతరయ్య గారు చెప్తున్న యవనస్తురాలు సునీతను మీ కుమారుడికి భార్యగాను మీకు కోడలుగాను చేసుకోవటానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. పెద్దలు తీసుకున్నారు. మిత్రుడు యవనస్తుడు ఇస్సాకు గారిని మీ కుమార్తెకు భర్తగాను మీకు అల్లుడుగాను చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? మీరు ఇష్టాన్ని వ్యక్తపరిచారు. దేవుడికి స్తోత్రం. మరి సందర్భంలో
చేతులు కలుపుకు ముందు దైవ సేవకులు మన మధ్యలో ఉన్న పరమేశ్ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకము మా కన్న తండ్రి, మీ అపార కృపాచరణములకు మా పరిణామాలు ప్రభువా, ఈ వివాహ కార్యక్రమంలో మరి ఇప్పటివరకు చక్కగా మీరు చూపిన కృపకై, మీరు చూపిన అమూల్యమైన ప్రేమకి తండ్రి మరొకసారి ధన్యవాదాలు చెల్లించుకున్నామైనా. ఇదిగో తండ్రి, మరి చేరుకుడు వచ్చిన ప్రతి బిడ్డను నైనా పేరు పేరును ఆశీర్వదించండి, కాపాడండి. వివాహానికి నేను నిపుణులు తండ్రి సిద్ధపడ్డారు. పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెను వీరిరువురినైనా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని వదులుకొని తండ్రి వారి జీవితాంతకాలం ఈ భూమి మీద ఉన్నంత వరకు తండ్రి కేవలం నైనా మిమ్మల్ని సంతోషపెట్టారుగా సంతోషపెట్టేవారుగా ఉండగలిగే వాక్యాన్ని దయచేయండి. తండ్రి ముందు జరగబోయే కార్యక్రమంలో మీకు తోడుకున్నది ఏది ఏమైనా సమస్తము తండ్రి మీ మహిమ కొరకు మీకు ఘనత మహిమ చెల్లుగా సహాయం దయచేశారు నమ్మవచ్చు. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటూ అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజ్ఞులు పరమేశ్వర గారికి సభావందనాలు. ఈ సందర్భంలో ఇసాక్ గారు పుష్పదేవి ఇసాక్ గారు మరి మాధవరం వాస్తవ్యులు. మరి సునీతమ్మ గారు వీరు తీశారు. వీరు చూసిన అమ్మాయి ఈమెనేనా వేరొకరిని గౌరవించారా? ఈమెని ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంలో లోకేశ్వర్ గారు మీకు మాట కుడి చేయి, లోదరయ్య గారు కుడి చేయి. మరి ఈ సందర్భంలో ఈరోజు కలిసిన చేతులు కలకాలం నిరీతిగానే కలిసి వారి కాపురంలో ఎలాంటి ఒడిదుడుకులు జరిగినా దేవుడి భయభక్తులు కలిగి తమ జీవితాలను కొనసాగింపు చేసుకోవాలి అని సభాముఖంగా తెలియజేస్తూ ఆనందపడుతూ ఉన్నాం. అందరూ ఒకసారి ఫోటో చూడండి. అంకుల్ ఇక్కడ చూడండి. అందరూ ఒకసారి అంకుల్ లైట్ ఆఫ్ చేయండి. లైట్ ఆఫ్ చేయండి. అంకుల్ ఇక్కడ చూడండి. ఓకే. లోకేశ్వర్ గారు మీరు వెళ్ళచ్చు. తిరిగి మీరు కిందికి వెళ్ళచ్చు. ఈ సందర్భంలో వారిద్దరు ఒకరినొకరు ప్రమాణాలు చేస్తుండగా ఇప్పటికే ప్రమాణాలు చేసి పెళ్లిళ్ళు చేసుకున్న వారు వారి యొక్క ప్రమాణాలు ఏ విధంగా నిలబెట్టుకొని దేవుడి కోసం బ్రతుకుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పరిశుద్ధ సంఘములో నూతనంగా జతపరచబడుతున్న ఇసాకు, సునీత ఇరువురు ఒకరినొకరు చూసుకొని ప్రమాణాలు చేస్తూ చేసిన ప్రమాణాలు నిలబెట్టుకునేంత ఉన్నతంగా వారి బ్రతుకు ఉండాలి అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ సందర్భంలో ఇసాక్కి మైక్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. నేను చెప్పినప్పుడు మీరు పలకండి. ఇసాక్ సౌండ్ కొంచెం డిస్టర్బ్ లేకుండా ఇస్సాకును నేను
సునీత అను నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నిన్ను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములందును వ్యాధి ఆరోగ్యములందును నిన్ను సంరక్షించి మనం భూమి మీద బ్రతికున్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక నీ ఎడల నమ్మకముగా ఉంటుందని ప్రమాణం చేస్తున్నాను. దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా సునీతమ్మ నేను చెప్పినట్టు పలకండి. లైక్ తీసుకోండి. సునీత అను నేను ఇస్సాకు అను నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నిన్ను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములందును వ్యాధి ఆరోగ్యములందును నిన్ను సంరక్షించి మనం బ్రతికున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక నీకు లోబడి కాపురము చేయుదునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నాము. ఈ ప్రమాణము దేవుడు విని ఉన్నాడు, మేమందరం సాక్షులం. సునీతమ్మ ఎవరికి ప్రమాణం చేశావు? ఇస్సాకు. వెరీ గుడ్. కాబట్టి ఈ రోజు చేసిన ఈ ప్రమాణాలు మీ జీవితకాలం అంతా నిలుపుకొని అనేకులకు ఆదర్శంగా దేవునికి మహిమకరంగా బ్రతకాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఇస్సాకు సునీత వివాహం చూసుకుంటూ ఏమైనా గుర్తు తీసుకొచ్చారా? రైట్. ఈ సందర్భంలో కార్యగంటకు మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రతిసారి గారికి లైక్ ఇస్తే ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దైవజనులు భారతీయ సంఘ కాబట్టి ఖాళీ వరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థించిన దైవజనులు దైవజనులు ప్రతిశాతం సార్ గారికి సమర్థన హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భం
కూడికి వచ్చిన సంఘాన్ని పెళ్లి కుమారుడు తన భార్యని తాళి కట్టి భార్యగా భారతదేశ సాంప్రదాయాన్ని బట్టి భార్యగా చేసుకోవడానికి మీ అందరి సెలవులు అడుగుతున్నాడు. దయతో మీరు మీ సమాధానాన్ని చేతుల ద్వారా లేక మాట ద్వారా వ్యక్తపరచండి. నా అన్నా ఇప్పుడు వచ్చిన అందరికీ సాగు కదా స్థిరమైన ప్రేమను సూచనగా ఈ మంగళసూత్రములు మీకు జరిపాయి. మరియు నా శరీరంలో నిన్ను గణపరిచి నా ఆస్తిలో మీకు పాలు భాగస్వామిగా చేసి ఉంచున్నాను. స్థిరమైన ప్రేమను సూచనలో ఈ మంగళసూత్రం మీ చేత ధరింపు చేసుకున్నాను. మరియు నా శరీరంతో నేను బలపరిచి నా సంగతిలో నేను పాలు భాగస్వామిగా చేసుకొనిచున్నాను. వెరీ గుడ్. ఈ ప్రమాణాలు దేవుడు విన్నాడు, మనమందరం సాక్షులు. మరి సందర్భంలో పూలదండలు తీసుకొచ్చినట్లయితే వారిద్దరూ పూలదండలతో వారి యొక్క ప్రేమను స్థిరపరచుకుంటారు. గమనించండి, మరి సందర్భంలో పాట పాడుతుండగా అక్షంతలు పంచబడతాయి. అక్షంతలు మీరున్న చోటు నుంచే ఏదో వచ్చామని ఇసుక చేసినట్టు వేసి వెళ్ళక, ఇదిగో ఇక్కడ పాస్టర్స్ దైవ సేవకులు అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత మీ దగ్గరికే వారు వస్తారు. మీ దగ్గరికి వచ్చిన వారిని అక్షంతలు వేసి ఆశీర్వదించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. సందర్భంలో మరి పూలమాల వేసి తన భార్యగా స్వీకరించి వారి ప్రేమను ముందుకు కొనసాగింపు చేసుకుంటారు. మనం చూస్తూ చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఏంటంటే సార్ చప్పట్లతో శబ్దం రావడం లేదు. అదేవిధంగా సునీతమ్మ అదేవిధంగా సునీతమ్మ పొలమాల వేసి తన ప్రేమను కొనసాగింపు చేసుకోవాలి. చప్పట్లతో అభినందిద్దాం. ఎక్కడున్నా అక్షంతలు పంచడానికి సిద్ధపడాలి. అదేవిధంగా రాజేష్ ఏదైనా ప్రత్యేక పాట పాడతారా? ప్రత్యేక పాట పాడుతూ ఉండగా అక్షయ ప్రత్యేక పాట పాడుతూ ఉండగా
అక్షింతలు పంచబెట్టబడతాయి. అందులో రిజిస్టర్లో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతకం చేయాలి. ఈ సందర్భంలో పెళ్లి కుమార్తె నందు ఈ సందర్భంలో గుడ్ న్యూస్ అండి. సునీతమ్మ మరి బంధువులు ఒక సువర్ణం గోల్డ్ చైన్, అదేవిధంగా క్యాష్ 50,000 ప్రజెంట్గా బహుమానం ఇచ్చారు. మరి సంతోషం. ఈ సందర్భంలో సునీతమ్మ తన భర్తను కూర్చుతో చప్పట్లతో అభినందిద్దాం. అయితే మంచి శాస్త్రం దేశంతో కూడిన భోజనం సిద్ధంగా ఉంది. రిజిస్టర్లో జయరాజు గారు మీ తరఫున సంగీతాలు అదేవిధంగా రాజేష్ నాయకుల సంగీతాలు Thank you.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈ పరిశుద్ధ వివాహాన్ని దేవుడు ఎంతో ఘనంగా మైనకరంగా జరిగించాడు కనుక చివరిగా నూతన వధువులను ఆశీర్వదించడానికి మన మధ్య ఉన్న దైవజనులు గల్లవాసు వారు ప్రార్థన చేసి నూతన వధువులను ఆశీర్వదించవలసిందిగా కలిసి ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో ఆ వధువులు ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాలి. మనము దేవుని యొక్క ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన మనమందరం కూడా మరి వధువును ఇద్దరిని దేవుడు ఆశీర్వదించలాగా మనమందరం చేరి ప్రార్థించాలి. ఈ చెడ్డపరిచిన వారిని దేవుడు మానవుడు విడదీయబడుకున్నట్లు వీరిద్దరిని దేవుడు ఆశీర్వదించినట్లు మనం ప్రార్థించడము. దయగల ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రం ప్రభా, స్తోత్రం. ఇదిగో ప్రభా, నీ వివాహం అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చిన రీతిగాను ప్రభా ఇరు వర్గాల ద్వారా నీ ప్రేమ చేత ప్రభా జట్టపరిచి ఉన్నావు. ఈ జట్టపరిచిన వారిని మానవుడు విడదీయబడకున్నట్లు జీవిత కాలమంతా ప్రభా భార్య భర్తలుగాను వధువులుగాను ప్రభా ఆశీర్వదింపబడినట్లుగాను మీరు క్రియ చేయమని మీ నామము ప్రభా మీ నామము ద్వారా ఘనత మహిమలు పొందినట్లు సహాయం చేయమని ప్రభా ఇరు వర్గాల ద్వారా ప్రేమ విశ్వాసము త్యాగము ప్రభా కనబడినట్లు ప్రభా మీరు చేయండి. ప్రభా బాబు పెళ్లి కుమారుని పెళ్లి కుమారుని ఇరు వర్గాల ద్వారా ప్రేమ ఐక్యత కలిగినట్లు సహాయం చేయండి. ప్రభా ఐక్యత కలబడిన విడిదీయబడకున్నట్లు ఐక్యముగా కనబడినట్లు వీరిద్దరిని ప్రభా ఆశీర్వదించమని నిజముగా అభిషేకింపబడిన ప్రభా నీ బిడ్డలను ప్రభా ఆత్మ చేత ఎందరో ముద్రింపబడుతున్నారు. వారందరూ దేవుని కుమారులు కుమార్తెలని చెప్పబడి ఉన్నారు. క్రీస్తాత్మ లేని వాడు నా వాడు కాదని చెల్లించినావు. క్రీస్తాత్మ లేకబడి క్రీస్తాత్మ చనిపోయిన క్రీస్తాత్మ లేకబడిన ప్రభా మృతులలో నుండి తిరిగి లేకబడిన ఆత్మ మీలో జీవింపబడకపోతే సాగునంతలోని మీ శరీరములు కూడా లేకబడవలసిన రీతిగాను ఇదిగో మధ్యలో మీరున్నారని ఇరు వర్గాలను ఆశీర్వదింపబడి ఉన్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి కుటుంబాన్ని ఆశీర్వదించి ఇద్దరిని ప్రభా ఆశీర్వదించమని ఈ ఆత్మ చేత ప్రభా ఇరు వర్గాల ప్రేమ ఐక్యత కలిగి జీవించబడినట్లు ఇక ముందు ప్రభా కుటుంబాన్ని ఆశీర్వాదంగా మార్చబడినట్లు సహాయం చేయమని నెమ్మదిని శాంతినిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామమును బట్టి ఏడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రార్థించిన దైవజనులకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారులారా, నిజంగా ఈరోజు ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో చాలా చక్కని వాక్యాన్ని మనం అందరం విన్నాం. వివాహం వెనక దేవుడి ఆకాంక్ష ఏంటో అన్నది చక్కగా వివరించారు. అది పెళ్ళైన వాళ్ళు సరి చేసుకోవాల్సిన విషయమే, పెళ్ళి చేసుకున్న వాళ్ళు అది కొనసాగించవలసిన విషయమే, పెళ్లి చూసుకోబోయే వాళ్ళు కూడా అలాంటి ఆశయాలతోనే పెళ్లికి సిద్ధపడవలసిన విషయాలు కనుక ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొని
వివాహం అన్ని విషయములు ఎప్పుడు ఘనమవుతుంది అంటే చెప్పాడు కదా, నేను ఇంతే కోరుకున్నది, న్యాయము నీతి ఇవన్నీ ఉన్నప్పుడు అప్పటికీ ఘనమయ్యేది. ఈరోజు మనం ఘనం అనుకుంటున్నాం, లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్ తీస్తే ఈరోజు కాదు ఘనం. మన పిల్లలు ప్రయోజకులై దేవుని పనిలో బ్రతుకుతున్నప్పుడు ఘనము అనాలి, ఆ రోజు చెప్పుకోవాలి. లూథర్ అనే కొడుకు వివాహం ఎంత ఘనంగా ఉంది అనాలి. కనుక ప్రియులారా, ఇంత పరమార్థాన్ని ప్రకటించారు కదా, మన బ్రతుకులో వీటిని పాటించి దేవునికి మహిమ తీసుకొస్తాం. మీ తోడు మీ కాపుదల మీ సన్నిధిని మీ క్షేమాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని కోరుకుంటున్నాం. చేతికి వచ్చిన సంఘమంతటికి సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఇస్సాకు సునీత అను మీరు పరిశుద్ధ వివాహం సమర్పించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దానిని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మీరు భార్యాభర్తలని ప్రకటించుతున్నాము. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరినూ వేరుపరచకూడదు, చివరికి వీరును వెళ్ళిపోకూడదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించినప్పటికీ ఈ యొక్క ప్రకటన తెలియజేశాను. ఈ సందర్భంలో వారిద్దరు అక్షంత వేసుకుంటారు. ఎవరు ఏంటండి దైవసేవకులు వేసి మీ ముందుకు వస్తారు. పిల్లలు చెప్తామా అంకుల్ మీరు ప్లేట్స్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటారా? బ్యాక్ సైడ్ చెప్తామా అంకుల్ అటు సైడ్ ఒకసారి అందరూ సైడ్ ఇక్కడ చూడండి. ఇసాకు ఏసు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఏ సైడ్. ఓకే అక్క మీరు కూడా సేమ్ ఇసాకు సందర్భంలో దైవసేవకులకు అక్షంతలు ఇవ్వండి. ఓకే. అదేవిధంగా ఈ సందర్భంలో